హాయ్ హలో నమస్తే. అందరూ ఎలాగున్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వచ్చేసి 2 బ్లౌజెస్ చూసేద్దాం. వర్క్ బ్లౌజెస్ మనము మిషన్ వర్క్ చేస్తాం కదండి, అవి చూపించేస్తాను. అవి నిన్న కంప్లీట్ అయింది. ఒకటేమో ఫుల్ కాదు, హెవీ వర్క్, ఒకటేమో సింపుల్ వర్క్. అవి ఎలా ఉన్నాయో చెప్పండి. బట్ నేను నిన్న వేసేటప్పుడు ఒక మిస్టేక్ జరిగింది మిషన్ వర్క్లో, అది కూడా నేను చూపుతాను ఏంటనేది. తర్వాత వచ్చేసి నాకు 2 డేస్ నుంచి చూడండి గోరు చుట్టూ ఎలా వచ్చేసిందో ఫింగర్ అంతా. అసలు దీంతో వర్క్ చేయడానికి అవ్వట్లేదు. కాకపోతే ఇంకేంటంటే తీసుకున్నవి టయానికి ఇకపోతే అవ్వదని దీన్ని షార్ట్స్లో కూడా పెట్టాను. ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పండి. మెడిసిన్ వాడుతున్నాను, నిమ్మకాయ పెడుతున్నాను, అయినా కానీ ఫుల్గా ఇలా బెండ్ అవ్వట్లేదు. నిన్న మొన్న అయితే ఇదంతా కూడా గట్టిగా ఉన్నింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం మెత్తగా అయింది. పర్వాలేదు, ఇక్కడ పొంగుతుంది, కానీ ఇక్కడ మాత్రం వంగట్లేదు. ఎవరికైనా దీనికి గురించి తెలిస్తే చెప్పండి. మెడిసిన్ కూడా వాడుతున్నాను. చూడండి ఎలా ఉబ్బిపోయింది అసలు. అది ఏమన్నా గోరు ఊడిపోద్దేమో భయంగా ఉంది నాకు. అందుకనేసి కొంచెం అంటే మనం ఏ చేయాలన్నా ఈ చేత్తోనే చేస్తాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. మనం వర్క్ చూసేద్దాము. నేను నిన్న చెప్పాను కదా ఒక మిస్టేక్ చేశానని, అది కూడా మీకు చెప్తాను. ఇది ఒక వర్క్. ఇది నేను నైట్ తీస్తున్నాను వీడియో, అందుకనేసి కొంచెం అంత ఫుల్గా కనిపించకపోవచ్చు, అంటే లైటింగ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇదిగోండి, శారీ వచ్చేసి ఈ పర్పుల్ అండ్ బ్లూ కాంబినేషన్ మిక్సింగ్లో ఉంది. అందుకనేసి నేను 2 షేడ్లు ఉన్నాయని 2 యూజ్ చేశాను, అండ్ గోల్డ్ ఒకటి యూజ్ చేశాను. హ్యాండ్స్కి కింద బార్డర్ ఇలా వస్తుంది, పైన వచ్చేసి ఇలా బుటీస్ వేసేసాను. అంటే కొంచెం ఎక్కువ బ్లూ ఈ షేడ్ ఉందన్నమాట, అందుకనేసి ఈ షేడ్తో బుటీస్ వేసాను నేను. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే, దానికి స్టోన్స్ కొంచెం హెవీగా పెట్టాను. ఇంకోండి ఇలా పెట్టేశాను స్టోన్స్, కొంచెం ఫ్లవర్స్కి పెట్టేశాను. ఇవి హ్యాండ్స్, మనకి ఫ్రంట్ పార్ట్ ఇది. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్. స్టోన్స్ వైట్ స్టోన్స్ పెట్టాను, బట్ ఏందో లైటింగ్ కనిపించడం లేదు. ఫుల్గా ఇక్కడ అంతా పెట్టేశాను. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. వర్క్ కూడా చాలా థిక్గా ఉంటుందండి, స్టిఫ్గా ఉంటుంది. చూడండి, అంటే లూజ్ కుట్టే ఇది బాగా థిక్గా వేస్తుంది. టైం కూడా చాలా పడుతుంది. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి ఇది. పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి పర్పుల్ యూజ్ చేశాను, చిన్న ఫ్లవర్స్ వచ్చేసి బ్లూ యూజ్ చేశానండి. ఇలా వస్తుంది, కానీ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఈ వర్క్ వేసేటప్పుడు నాకు మిషన్ ప్రాబ్లం ఏం చేయలేదండి. ఒక్కొక్కసారి ఈ మధ్య ఎందుకో మిషన్ కొంచెం ప్రాబ్లం అవుతా ఉంది. వర్క్ వేసేటప్పుడు అవుట్లైన్స్ ఉంటాయి కదా, అవి జంప్ అయిపోతున్నాయి. ఆ టెక్నీషియన్ వాళ్ళకి ఫోన్ చేస్తేమో అమ్మేటప్పుడు చాలా బాగా చక్కగా చెప్పి అమ్ముతారండి. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫోన్ చేసామంటే మాత్రము దానికి వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వరు, ఏమవ్వరు. మనం ఏమన్నా అంటే తీసుకురండి చేస్తూ ఉంటారు. మనకి దగ్గర కాదు కదండి, పద్దస్మానం పోయి రావడానికి అంతంత ఛార్జెస్ పెట్టుకొని మిషన్ని తీసుకుపోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మిషన్ ఎవరైనా తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ముందు ఎవరైనా దగ్గర తీసుకొని ఉంటే వాళ్ళు సర్వీసింగ్ బాగా ఇస్తున్నారా లేదా చూసుకోండి. ఎందుకంటే నాకైతే సర్వీసింగ్ సరిగ్గా ఇవ్వలేదు. అలా ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ ఏదైనా ఇలాగా అర్జెంట్ ఉన్నాయి ఉంటే మనం పోయి చేయించుకొని అవ్వదు. నిన్న అవుట్లైన్ అయితే చాలా ఇబ్బంది పెట్టేసిందండి, చాలా ఇదయ్యాను నేను. కాకపోతే ఏం చేశానంటే ఇదిగోండి, ఈ వర్క్ చూసేసేయండి చెప్తున్నది. ఇది ఒకటి కొంచెం హెవీ వర్క్, ఇది వచ్చేసి సింపుల్ వర్క్. నేను చేసిన మిస్టేక్ ఏంటనేది కూడా చెప్తాను. ఇందులో బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులోనే నేను మిస్టేక్ చేసింది, అందులో చేయలేదు. మిస్టేక్ ఏం కాదండి, అది అవుట్లైన్ జంప్ అయింది. అందుకనేసి నేను వాళ్ళకి క్లియర్గా చెప్పాను, ఇలాగ అవుట్లైన్ జంప్ అయిపోతుందనేసి. నేను స్కిప్ చేసి ఏమంటారా అంటే వేయమన్నారు. ఇదిగోండి, వాళ్ళు శారీ వచ్చేసి బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది, అందుకని బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్లో సింపుల్ వర్క్. ఇది ఫ్రంట్ నెక్, ఇదిగోండి బ్యాక్ నెక్. చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళకి డిజైన్ చాలా బాగుంటుంది. తర్వాత హ్యాండ్కి నేను అదే చెప్పాను కదా, నేను ఏదో చేశానని. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి.
దీనికి అవుట్లైన్ వచ్చింది, దీనికి అవుట్లైన్ రాలేదు. ఏంటంటే ఈ ఫస్ట్ హ్యాండ్ వేసేటప్పుడు అవుట్లైన్ వేసింది, బట్ సెకండ్ హ్యాండ్ వేసేటప్పుడు చూడండి ఎంత చండాలంగా జంప్ అయిపోయి అంత గలీజ్ చేసేసింది. అందుకనేసి ఇది వదిలేసి ఇక్కడ నుంచి కుట్టుకుంటారు. వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇలాగా. మనము ఇలాగా అంటే అవుట్లైన్ జంప్ అయిపోయింది కదా, ఇలా గలీజ్గా వేసేసింది కదా, ఇది అవుట్లైన్ లేకుండా నేను వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేశానండి. తర్వాత ఇబ్బంది పడకూడదు అనేసి ఇలాగా 2 పిక్స్ పెట్టాను అనమాట. ఇలాగ అవుట్లైన్ జంప్ అయిపోయిందంటే పర్లేదులేండి వదిలేసి ఇలాగ వేసేయండి, ఇది బాగానే ఉందన్నారు. అలా మనం ముందు వాళ్ళకి చెప్పుకోవడం వల్ల ఏంటంటే మనకి టైం వేస్ట్ కాదు, వాళ్ళతో అనిపించుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇలాంటి చిన్నవన్నీ మిషన్స్లో చాలా జరుగుతుంటాయి. మనం అన్నీ ఫేస్ చేసుకుంటూ కొంచెం టెన్షన్స్ తీసుకోకుండా చేసుకోగలిగితే పర్వాలేదు. కానీ ఇప్పుడున్న దాంట్లో అయితే నన్ను అడిగితే మిషన్ తీసుకోవడం వేస్ట్ అండి. కాంపిటీషన్స్ చాలా ఎక్కువైపోయాయి, వర్కులు తక్కువయ్యాయి కొంచెము. మరి 200కి 300కి అలా అడుగుతున్నారు. దానితోడు ఈ మీషోలో వచ్చాయి కదండి, అందులో ఇంకా తక్కువగా వేస్తున్నారు. మనం అంత తక్కువకి వేస్తే మనకి ఈవెన్ ఒక్కొక్కటైతే 12 అవర్స్ కూడా పడుతుంది. దానికి మనకి 12 అవర్స్ పట్టిన దానికి కూడా 700, 800 అంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా మిషన్ తీసుకునే వాళ్ళు మాత్రం ఆలోచించి తీసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.